లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అమ్మ ఎక్కడుంటున్నారు? మళ్ళీ హెచ్చరిక జారీ చేశారు, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేపిస్తున్నారు, మిమ్మల్ని పునరావాస ప్రాంతాలకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడంటే ఇక్కడనే మాకు ఏమన్నా దారి చూపిమని సార్, మాకు ఇల్లు ఇస్తారా, ఏమన్నా ఇస్తారా మా చెప్పురి. మాకు మేము ఏడసామం ఇక్కడ ఎక్కడ ఉంటాం మేము? పిల్లలను పెట్టుకొని ఎట్లా ఉంటారు సార్ చెప్పు? పిల్లలను పెట్టుకొని ఎట్లా ఉంటారు? బియ్యం లేవు, ఏమి లేవు, అన్ని తడుస్తున్నాయి. అవి ఇచ్చిన బియ్యం కూడా తడుస్తాయి మొత్తం. కూడా ఉండవు మాకు. యాడికలు పోకూడదు. యాక్చువల్ గా మీరు ముప్పు ప్రాంతంలో ఉన్నారు. మిమ్మల్ని అధికారులు కూడా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఎప్పుడు ఇలాంటి విపత్తు వచ్చుతున్నప్పుడల్లా ప్రతిసారి హెచ్చరించుకుంటూ మేము పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. లేదు సార్, మాకు ఏమైనా ఉంటే పోతాం, మాకేం లేదు, యాడికి పోవు. అంటే మీరు ప్రభుత్వం మీకు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే, మీకు కావాల్సిన నివాసాలు ఏర్పాటు చేస్తే మీరు ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. పోతాం సార్, ఇచ్చిన పోతాం. మాకు అసలు ఏమీ లేదు. గతంలో ఎంత డ్యామేజ్ జరిగిందమ్మా? మొన్న జరిగిన ఈ 2-3 రోజుల్లో ఎంత డ్యామేజ్ జరిగిందా? గొడుగులు, బీరువాలు అవన్నీ కొట్టుకొని పోయినాయండి, అన్ని పలిగినాయి కూడా. మా బయట అన్ని ఉన్నాయి. మీరు చూస్తుంటే ఇక్కడ చిన్న పిల్లలతో పాటు మీరు ఇక్కడ ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా 2 పిల్లలు మా మామయ్య కొట్టుకాడ పండు పెట్టినారు. సో అంటే మొన్న జరిగిన విపత్తులో మీరు ఎంత ఇబ్బందులు పడడం జరిగింది? మొత్తం ఇబ్బందులు పడ్డాం సార్. 4 బస్తాలు బియ్యం ఇవన్నీ తడిసినాయి చెద్దర్లో పిల్లలకి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బట్టలు కూడా ఇవి కూడా దొరుకుతాయి వాడికి. యాడికని పోవాలి మేము? సో ఇప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం అయితే మీకు ఏదైనా గృహాలు కనిపించిన తర్వాతనే ఇక్కడ నుంచి మీరు కదిలే పరిస్థితి. వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండవు. ఎంతకాలం ఇట్లా ఉంటదని చెప్పి మీరు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు? వరదలో ఉండాలంటే మేము ఉండలేదు సార్. మాకు మీ కిరాయికి ఉండేటోళ్ళం, బతికేటోళ్ళం, మా పొద్దాకల పని చేసుకొని బతికేటోళ్ళం, మీ కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళం. మేము ఉండాలని కూడా మా ఇల్లు ఇక్కడ కిరాయిలు కట్టకుండా కూడా ఆగరు ఇల్లు కూడా. ఓకే, ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలాంటి లోతట్టు ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిద్దామని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ప్రభావితం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. వీళ్ళందరినీ పునరావాస ప్రాంతాలకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతా ఉంది. మీరు ఈ స్థానికులకు ఎలాంటి సహకారం చేయబోతున్నారు? ఆల్రెడీ మధ్యాహ్నం నుండి భారీగా వర్షాలు పడుతున్నాయి. పైన మహబాద్ జిల్లాలో కూడా నర్సంపేట నుండి కూడా వర్షం పడుతుంది. దానివల్ల ఇక్కడ కూడా లోకల్లో భారీ ఎత్తు వర్షం వస్తుంది. వరదలు పెరుగుతాయని ఆల్రెడీ అధికారులకి గౌరవ మంత్రి శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వర గారు ఆదేశాలు జారీ చేశారు. ప్లస్ ఇక్కడ ఉన్న జనాలని, లోతట్టు ప్రాంతాలు ఉన్న జనాల్ని ఖాళీ చేయమని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ షిఫ్ట్ చేయమని ఆల్రెడీ అధికారులకు అల్టిమేటం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇక్కడ నుండి తమ ఇంపార్టెంట్ వస్తువుల్ని సర్దుకొని పునరావాసంకి వెళ్ళటం మంచిది. ఎందుకంటే రేపు కూడా వర్ష ప్రభావం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి కలెక్టర్ గారు, అధికారులు, సిపి గారు అందరూ మొన్న పడ్డ వర్షాలకు కూడా, వరదలు కూడా చాలా కష్టపడ్డారు. చాలా ఎన్జిఓస్ కూడా బయటకు వచ్చేసి భారీ ఎత్తు ప్రజలకు సహాయం చేశారు. అదేవిధంగా మంత్రి గారు పోయినసారి జ్వరం ఉన్నా కానీ వరదల్లో 4 రోజులు ఇక్కడే ఉండి బాగా కష్టపడి అందరికీ పునరావాస కేంద్రాలు పంపించడము, కావాల్సిన తగిన సాయం చేయటము, నిత్యావసర వస్తువులు ఇవ్వటము ఎన్ని జరిగినాయి. ఏది ఇచ్చినా ప్రజలు ఇంతమందిని ఒక చోట తీసుకెళ్ళడం అనేది కష్టతరమే. కానీ తప్పదు, ఇలాంటి వాతావరణం వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి దానికి పునరావాస కేంద్రానికి వెళ్ళి ప్రాణాలను కాపాడుకోవడం మంచిదని అధికారులు చెప్తున్నారు. కానీ ఇలాంటి విపత్తు వచ్చినప్పుడల్లా ఇలా మొక్కుబడి చర్యగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేస్తున్న ఈ ప్రయత్నం ఇది మొక్కుబడే అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చర్య చేస్తూ ఉన్నారు. వీళ్ళకి శాశ్వతమైన పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. దానికి మీలాంటి లీడర్స్ కానీ మీరు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఖమ్మం శాసనసభ్యులు కూడా గౌరవనీయులు మంత్రివర్యులు, ఆయన జిల్లా అభివృద్ధి ప్రదాత కాబట్టి ముఖ్యంగా ఆయన ఏది చేసినా పర్మనెంట్ సోర్సెస్ ఉన్న పని చేస్తారు. ఉమ్మడి జిల్లాకి ఎప్పుడైనా రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని చోట్ల ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఎక్కడ ఏం చేయాలన్నా ఆయన ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పర్మనెంట్గా పనులు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి, విజన్ ఉన్న నాయకుడు ఖమ్మం ఎమ్మెల్యే కాబట్టి ఈయన కూడా ఈ అన్ని చూశాడు కాబట్టి, ఇప్పుడు అన్ని చూస్తున్నాడు కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషను
మంత్రివర్గంలో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ఫండ్ అలాట్ చేయించి కరకట్ట కట్టడమా, భద్రాచలంలో ఎలా అయితే కట్టి తుమ్మల్ గారే దానికి బాగా ప్రాతినిధ్యం వహించి ఆయన ఇంట్రెస్ట్తో చేపించారు. అదేవిధంగా ఖమ్మం మున్నేరు మీద కూడా ఒక కరకట్ట లాంటిది కట్టి ఇక్కడ ప్రజలకి పర్మనెంట్గా అంటే పూర్తిగా ఎటువంటి ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాలని ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మంత్రి గారు కూడా దాని మీద చర్చిస్తున్నారు, చేయాలని అనుకుంటున్నారు. కానీ మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే మొదటిసారి ఏదైతే మొన్న జరిగిన ఏదైతే విపత్తు ఉందో ఆ విపత్తులో చాలా మంది కుటుంబ సభ్యులు కొన్ని లక్షల రూపాయల విలువైన వస్తువుల్ని పోగొట్టుకోవడం జరిగింది, వాళ్ళు నష్టపోవడం జరిగింది. ప్రాణ నష్టం జరగలేదు, అదృష్టవశాత్తు అనుకొని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ శాశ్వత పరిష్కారం ఇది కాదని చెప్పేసి మీరు భావించవచ్చా? పోయినసారి కూడా వరదలు అనేది రాత్రి వరదలు పెరుగుతున్నాయి, దానికి ఎవరు బాధ్యులు కాదు. మొన్న వరదలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి, మన మంత్రి గారు కూడా, ముగ్గురు మంత్రులు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి తమ నియోజకవర్గాల్లో బాగా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు అంచనాలు ఏమని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ 3 రోజుల నుండి అధికారులు ఇంటింటికి తిరుగుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద బాధితులు ఎక్కడెక్కడ ఉన్నాయో అలా ఇళ్ళకెళ్ళి అంచనాలు వేస్తున్నారు. దాంతోపాటు ఎంత నష్టం జరిగింది, ఏమి ఇవ్వాలని అంచనాలు వేస్తున్నారు. ఓకే, అవి ఈ రోజు దాదాపు వాళ్ళ అకౌంట్లో పడతాయి. ప్లస్ ఇవాళ రేపట్లో వాళ్ళ అకౌంట్లో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, కట్టుబట్టలతో మేము పైకి ఎక్కినాం. ఆ పైకి ఎక్కినట్టు మేము వాళ్ళనే మునిగిపోదు కూడా. ఏమైనా లేవు, సామాన్లు అన్ని పోయినాయి మాయి. అవునమ్మా, మళ్ళీ వరద తీవ్రత 4 రోజులు ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ మంచి కోసం ఇక్కడ నుంచి ఖాళీ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటమ్మా, ఏం జరుగుతుంది? మాకు టెన్షన్ పుట్టి నిద్రలు పోకుండా ఇప్పుడు పోలీసు ఆయన వచ్చి చెప్పిపోతాడు. మేము ఏం చెప్పారు అధికారులు? అధికారులు ఏం చెప్పారో నాకే తెలియదు సార్. మరి అంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు? ఎటుకున్న పోవాలి. ఇప్పుడు పైకి ఎక్కితే మా పరిస్థితి ఇంకొక అంతస్తు అయితే మునిగింది. మొన్న మునిగింది, అక్కడ అంతా కూడా డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ ప్రమాదం పొంచి ఉంచే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్తా ఉన్నారు. దేవుడు దయం, ఎవరైనా సాయం చేస్తే మేము బయటికి వెళ్తాం. ఇది కనుక మునిగితే ఇప్పుడు మీకోసం పునరావృత ప్రాంతాలను ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దాని గురించి ఏం చెప్తున్నారు? ఎక్కడో అక్కడ ఉండాలి కదా సార్. ఇప్పుడు బయలుదేరుతున్నారా మీరు? ఇప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేసి పోయే ప్రయత్నం చేస్తున్నారా? చేయాలి సార్. ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు సమయం చూడబోతుంటే కరెక్ట్ 10:30 దాటిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? ఎవరెవరు వెళ్తారు? మీ పిల్లలతో ఎలా? అందరం పోవాలండి. మేము కొడుకులు కోడళ్లతోని మనోళ్ళతో ఇంకా నాయబజార్ స్కూల్లో అవతలకి ఎక్కాలి. మేము ఇప్పుడు మీకు కావాల్సిన భోజన వసతులు అన్ని కల్పిస్తున్నారా? కల్పిస్తున్నారు సార్. ఇప్పుడు వరకైతే పెట్టిపోతూనే ఉన్నారు, భోజనాలు పెట్టిపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రమాదం చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు ఇలా కంటిన్యూ అవుతుంటే మీరు ఇక్కడ ఉండే పరిస్థితి కనిపిస్తుందా? మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసే పరిస్థితి చేస్తారా? ఖాళీ చేయాల్సిందే సార్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి వచ్చిపోయిన ఈ విపత్తు ఏదైతే ఉందో మళ్ళీ వచ్చే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. ఆ ప్రమాదం గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు అధికారులు ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు. ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ మళ్ళీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. 4 రోజులు మళ్ళీ ఉండే ప్రయత్నం ఉంటుందని చెప్తున్నారు. మీరేం చెప్తారు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు? పునర్వాస కేంద్రాలు పంపించడం అనేది తప్పేం లేదు, పంపించచ్చు. కాకపోతే ఆల్రెడీ ప్రజలందరూ లాస్ అయిపోయారు. ఇప్పటి వరకు అయితే ఏం మిగలలేదు. ఇప్పటి మళ్ళీ హెచ్చరిస్తున్నారంటే అది ఎంతవరకు అనేది ఫస్ట్లో హెచ్చరించలేదు, తప్పు జరిగిపోయింది. రెండోసారి మళ్ళీ హెచ్చరిస్తున్నారు. అది ఎంతవరకు వస్తుంది అనేది మాకైతే ఒక క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఏంటంటే పునర్వాస కేంద్రాలకు షిఫ్ట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచనే. కాకపోతే అంటే మా ఆలోచన ఏంటంటే ఇక్కడ దాకా వచ్చినా కానీ మా దగ్గర మిగిలింది ఏం లేదు, ఆల్రెడీ మొత్తం పోయినాయి. ఇప్పుడు మిగలడానికి కూడా ఏం లేదు, మళ్ళీ వచ్చినా కానీ. ఓకే, మనకి వస్తు రూపాన మనకి నష్టం జరిగి ఉండొచ్చు, కానీ ప్రాణ రూపాన మళ్ళీ నష్టం అనేది జరగకుండా ముందెంతుగా ఎస్తుగా అంటే ఏ రాత్రి వస్తుందో ఏ పగలు వస్తుందో తెలియని పరిస్థితి. వాళ్ళ సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళు పండుకోవడానికైనా ఇంకోటైనా వాళ్ళకి కావాల్సిన పునరావాస ప్రాంతాలు అయితే ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో అది చేయడం అయితే తప్పు కాదని చెప్పేసి భావించవచ్చు కదా? అవునా, తప్పేం లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ప్రజలు ఎవరు ఈ పరిస్థితిలో ఉండట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ పవర్ కట్ ఉంది కాబట్టి అందరూ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారు ప్రెసెంట్ అయితే. ఇప్పుడైతే షిఫ్ట్ చేయడానికి కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మా ఆలోచన ఏంటంటే ప్రెసెంట్ ఓకే సరే, ఈ షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి సహకారం చేసి వాహనాలను ఏర్పాటు చేయడం కానీ వీళ్ళందరినీ తరలించే ప్రయత్నంగా అధికారులు ఇక్కడికి వచ్చి ఉన్నారా? వచ్చారు. ప్రెసెంట్ అయితే పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడే ఉంది.
హెచ్చరిస్తున్నారు. పర్లేదు, కాకపోతే ఇదేందో పోయినసారి కూడా చేసినట్టయితే, పోయిన నెల 5వ తారీఖు చేసినట్టయితే. సరే, గతం అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ మీ మంచి కోసం చెప్తుంది. గతంలో జరిగింది ఏదైతే పొరపాటు అయితే ఉందో, అప్పుడు జరిగిన ఆస్తి నష్టమేతోనే సరిపోయింది. అప్పుడు కూడా ప్రాణ నష్టం జరిగే ప్రయత్నం జరగలేదు. సో ఇప్పుడు నష్టపోవడానికి అంటూ ఏమీ లేదని చెప్పేసి